గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. చూడమ్మా, మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి సిఈసి గ్రూప్కి సంబంధించి అంటే మనకి సిఈసి గ్రూప్కి సంబంధించి మీకు 5 పేపర్స్ ఉంటాయమ్మా, 5 సబ్జెక్టులు ఉంటాయి. సో జూనియర్ ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్లో మనకి సిఎస్ గ్రూప్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. మనకి తెలుగు, సంస్కృత్, తెలుగు और संस्कृत. सेकेंड इंग्लिश, తర్వాత థర్డ్ సివిక్స్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎకనామిక్స్, ఫిఫ్త్ వన్ కామర్స్. చూడమ్మా, మనకి జూనియర్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సిఈసి గ్రూప్లో మనకి 5 పేపర్స్ ఉంటాయి. మనకి 5 సబ్జెక్ట్స్ అండి. ఈ 5 సబ్జెక్ట్స్లో మనకి తెలుగు, ఇంగ్లీష్ అండి. ఇవన్నీ ఈ రెండు కూడా లాంగ్వేజ్లు అండి. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్. ఏమో గ్రూప్ సబ్జెక్ట్స్ అండి. సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అనేవి మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ అండి. ఓకేనమ్మా, 5 పేపర్స్ మనకి, 2 తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లు. సో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ మనకేమో గ్రూప్ సబ్జెక్ట్స్ అంటారు, లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ ఏమో గ్రూప్ సబ్జెక్ట్స్. గ్రూప్ సబ్జెక్ట్స్ అంటారు. కాబట్టి 2 లాంగ్వేజెస్, 3 గ్రూప్ సబ్జెక్ట్స్ అండి. అంటే మనకి సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. కాబట్టి సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఓకేనమ్మా. సో కాబట్టి మనకి మీరు తెలుగు, ఇంగ్లీష్ అనేవి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి మీకు నేర్చుకుంటున్నారండి. ఓకేనా. అంటే మనం ఫస్ట్ క్లాస్ 1వ తరగతి నుంచి మనం తెలుగు అనే సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం జరుగుతుందండి. సో సంస్కృత్ మీరు 10th క్లాస్లో తెలుగు ఆర్ సంస్కృత్, మరి సంస్కృత్ కూడా మనకి ఆప్షన్ తెలుగు లేదా సంస్కృత్ ఏదో ఒకటి మనం తీసుకోవచ్చండి. సో ఆప్షన్ సబ్జెక్ట్ ఇది. మనకి తెలుగు అయితే తెలుగు, లేదా సంస్కృత్ అయితే సంస్కృత్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది మనకి ఫస్ట్ క్లాస్ నుంచి మనకి పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి తెలుగు. అంటే మనం 1వ తరగతి నుంచి తెలుగు అనేది మనం చదువుతూనే ఉన్నాం. ఇక సెకండ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇది కూడా మనకి 3rd క్లాస్ నుంచి మనకి ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఓకేనా. సో కాబట్టి మనకి తెలుగు, ఇంగ్లీష్ అనేవి లాంగ్వేజ్లో మనం ఫస్ట్ క్లాస్ నుంచి మనకి పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అండి. ఇక గ్రూప్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఏమ్మా, ఈ 2 కూడా మనకి ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టులే కదండి. తెలుగు మనం ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నాం, ఇంగ్లీష్ కూడా మనం 3rd క్లాస్ నుంచి మనం చదువుతున్నామండి. సో దానికి కొనసాగింపుకి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో మీకు తెలుగు ఉంటుందండి, ఇంగ్లీష్ ఉంటుంది. ఇక గ్రూప్ పేపర్స్కి వచ్చేసరికి ఫస్ట్ పేపర్ ఏంటంటే మనకి సివిక్స్ అండి. సివిక్స్ పౌరశాస్త్రం అంటారు. సో ఇది కూడా మనకి మీకు పరిచయం ఉన్నటువంటి సబ్జెక్టేనండి. ఓకేనా. అంటే మీరు 10th క్లాస్ 8th క్లాస్ నుంచి సోషల్ స్టడీస్ మీరు చదువుకున్నారు కదా. అంటే 8th నుంచి మనకి సోషల్ స్టడీస్ ఉంది కదండి. 8th క్లాస్ నుంచి మనకి 6th క్లాస్ నుంచి ఉంటుంది అనుకుంటానండి. మనకి సోషల్ స్టడీస్ ఉంది కదండి. 6వ తరగతి నుంచి మనకి సోషల్ స్టడీస్ ఉంటుందండి. ఈ సోషల్ స్టడీస్లో మనకి
4 పార్ట్స్ ఉంటాయి, 4 భాగాలు ఉంటాయండి. ఏంటి? జోగ్రఫీ అండ్ హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ అండి. అంటే భూగోళ శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, పౌర శాస్త్రం అండ్ ఆర్థిక శాస్త్రం. ఓకేనా? అంటే మనకి సోషల్ స్టడీ 10th క్లాసు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో మనకి 10th or 9th 8thలో కూడా మనకి సోషల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి మరి మనం సోషల్ స్టడీస్ కూడా 6వ తరగతి నుంచి మనం చదువుతున్నామండి. సో అందులో మనకి సోషల్ స్టడీస్లో 4 భాగాలు ఉంటాయండి. 4 భాగాలు ఏంటంటే మనకి పౌర శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, చరిత్ర. ఫస్ట్ ఏమో భూగోళ శాస్త్రం ఉంటుందండి, సెకండ్ చరిత్ర, 3 పౌర శాస్త్రం, 4వ భాగం ఏంటంటే అర్థశాస్త్రం. ఓకేనా? ఆర్థిక శాస్త్రం అంటారు, అర్థశాస్త్రం, ఈ 4. కాబట్టి మనకి మనం చదువుకున్నటువంటి పౌర శాస్త్రం ఏదైతే ఉందో అదేనండి ఇక్కడ సివిక్స్ మనకి ఇక్కడ 1 ఆఫ్ ది సబ్జెక్ట్ అండి, గ్రూప్ సబ్జెక్ట్. ఓకేనా? మనం 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్లో పౌరశాస్త్రం అనే విభాగం ఏదైతే చదువుతున్నామో అదేనండి సివిక్స్ మనకి ఇక్కడ ఒక గ్రూప్ పేపర్ అండి, మనకి ఒక సబ్జెక్ట్, 1 ఆఫ్ ది సబ్జెక్ట్ అండి. ఓకేనా? కాబట్టి మనకి సివిక్స్ అనేది 1 ఆఫ్ ది సబ్జెక్ట్ అండి. ఏమా ఇది కూడా అంటే సివిక్స్ అనేది మనకి పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి. మనం 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్లో పౌరశాస్త్రం అనేది మనం చదువుతున్నాం కదమ్మా. సో అదే మనకి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ సబ్జెక్ట్ సివిక్స్. ఇక ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం అండి, పౌరశాస్త్రం. ఓకేనా? సో ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం. ఎకనామిక్స్ మీన్స్ అర్థశాస్త్రం. ఓకేనా? అర్థశాస్త్రం ఇది కూడా మన 6th క్లాస్ నుంచి 10th వరకు కూడా మనం సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రం విభాగం అంటే సోషల్ స్టడీస్లో మనకి 4th విభాగం 4వ భాగం ఏంటంటే ఆర్థిక శాస్త్రం, మనకి అర్థశాస్త్రం. ఇది కూడా మనకి పరిచయం ఉన్నటువంటి సబ్జెక్టేనండి. ఇది కూడా ఆల్రెడీ మనం చదువుకున్నామండి. కొత్తగా అంటే మనం 6th క్లాస్ స్టాండర్డ్స్ నుంచి మన 6వ తరగతి నుంచి కూడా మనం అర్థశాస్త్రం అనే దాని నుంచి మనం చదివామండి సోషల్ స్టడీస్లో. ఓకేనా? కాబట్టి అక్కడ అదే మనకి అక్కడ సోషల్ స్టడీస్లో మీకు అర్థశాస్త్రం విభాగం ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ఎకనామిక్స్ సబ్జెక్ట్ అండి. ఓకేనా? అర్థశాస్త్రం ఇంగ్లీష్ మన ఎకనామిక్స్ అంటారు, పౌరశాస్త్రాన్ని సివిక్స్ అంటారు, అర్థశాస్త్రాన్ని ఎకనామిక్స్ అంటారు. సో కాబట్టి ఇది కూడా మనం 6th క్లాస్ నుంచి మనం ఎకనామిక్స్ గురించి చదివామండి. అంటే ఈ ఎకనామిక్స్ కూడా మనకి పరిచయం ఉన్నటువంటి మనకి తెలిసిన సబ్జెక్టేనండి. ఏమా అంటే ఎకనామిక్స్ కూడా మనకి తెలిసిన సబ్జెక్టే, పౌరశాస్త్రం అనేది మనకు తెలిసిన సబ్జెక్టు. ఓకేనా? అలాగే అర్థశాస్త్రం ఎకనామిక్స్ అనేది కూడా మనం చదివామండి, మనకి పరిచయం కూడా మనకు తెలిసిన సబ్జెక్టే. ఇక కామర్స్ అనేది వాణిజ్య శాస్త్రం అండి. వాణిజ్య శాస్త్రం. ఓకేనా? కాబట్టి కామర్స్ అనేది మనకి వాణిజ్య శాస్త్రం అంటారు. సో ఇది మనకి పరిచయం లేనటువంటి సబ్జెక్ట్ అండి. ఓకేనా? అంటే మీరు 10th క్లాస్ వరకు మీరు అసలు చదవనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనకి వాణిజ్య శాస్త్రం అండి, కామర్స్ అండి. సో అంటే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలకి అంటే వ్యాపారం ప్లస్ వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలన్నింటికి సంబంధించినటువంటి సో శాస్త్రం ఏదైతే ఉందో దాన్నే వాణిజ్యం అంటారు. ఓకే, వాణిజ్య శాస్త్రం అంటారు. ఓకేనా? అంటే బిజినెస్ వ్యాపారానికి సంబంధించినటువంటి శాస్త్రం అండి ఇది. సో దీన్ని మనం వాణిజ్య శాస్త్రం అంటారండి. ఈ సబ్జెక్ట్ గురించి మనకి 10th క్లాస్ వరకు మనకి అంటే 10th క్లాస్ వరకు మీరు కామర్స్ అనే సబ్జెక్ట్ గురించి మీరు చదువుకోలేదండి. ఇది మనకి తెలియనటువంటి సబ్జెక్ట్ అండి. ఓకేనమ్మా? అంటే ఈ 4 సబ్జెక్టులు కూడా మనకి పరిచయం, ఇవన్నీ గురించి మనకి పరిచయం ఉందండి. ఇవన్నీ గురించి మనకు తెలుసు. అంటే తెలుగు మనకు తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, సివిక్స్ తెలుసు, ఎకనామిక్స్ తెలుసు. కామర్స్ అనేది మీరు 10th క్లాస్ వరకు వెళ్ళినటువంటి మీకు పరిచయం లేనటువంటి తెలియనటువంటి ఒక సబ్జెక్ట్ అండి. సో ఇదండి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ జూనియర్ ఇంటర్మీడియట్స్. ఓకేనా? సిఎస్ గ్రూప్లో ఉండి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అండి. ఓకేనా? కాబట్టి 4 సబ్జెక్ట్స్ మనకి తెలిసినవేనండి, ఆల్రెడీ మనం చదువుకున్నటువంటివే. వాటిని కొనసాగింపే ఇక్కడ మనకు ఉంటుందండి. సో కామర్స్ అనేది మనకి
ఇప్పుడు అంటే 10th క్లాస్ వరకు మీరు పరిచయం లేనటువంటి చదివినటువంటి సబ్జెక్ట్ అండి. ఓకేనమ్మా. సో కాబట్టి మనకి ఇక్కడ ప్రతి పేపర్ కూడా 100 పేపర్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్ ఉంటుందండి. 100 మార్కులకి పేపరు అంటే ఇంగ్లీష్ తెలుగు సంస్కృతి 100 మార్కులకి ఉంటుందండి. ఇంగ్లీష్ కూడా 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. సివిక్స్ కూడా 100 మార్క్స్ అమ్మా. సో ఎకనామిక్స్ కూడా 100 మార్క్స్. సో మీకు కామర్స్ కూడా 100 మార్క్స్ అండి. పబ్లిక్ ఎగ్జామినేషన్ మీకు 100 మార్క్స్ పేపర్ ఉంటుందండి. మీకు 100 మార్క్స్కి 35 పాస్ అండి. 35 మార్కులు పాస్ అండి. ప్రతి సబ్జెక్ట్ కూడా మన పాస్ మార్కులు 35 అండి, 35 ఏమా. కాబట్టి మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా 100 మార్కులకి ఎగ్జామినేషన్ అంటే 100 మార్కులకి ఉంటుందండి పేపరు ఎగ్జామ్. కాబట్టి మనకి 100 మార్కులకి పాస్ మార్కులు ఎంత అంటే 35 మార్క్స్ అండి. అన్ని పేపర్లు కూడా మనకి 100 మార్క్స్కే ఉంటుందండి ఎగ్జామ్. ఓకేనా. అంటే ప్రతి పేపర్ తెలుగు మనకి 100 మార్క్స్, ఇంగ్లీష్ కూడా 100 మార్క్స్ పేపరు, సివిక్స్ 100 మార్క్స్, ఎకనామిక్స్ 100 మార్క్స్, కామర్స్ అనేది కూడా 100 మార్క్స్ పేపర్ ఉంటుందమ్మా. 100కి మనం 35 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మనం పాస్ అవుతాం ప్రతి సబ్జెక్ట్ కూడా. ఓకేనమ్మా. కాబట్టి సో మనకి ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఏదో మనకి కష్టమేమో అంటే 10th అప్పుడు మనం ఇప్పుడు వరకు మనం హై స్కూల్లో చదువు, హై స్కూల్ తర్వాత కాలేజ్ అంటే ఏదో మనకి ఏదో కష్టమేమో ఇంటర్మీడియట్ అలాంటివి ఏం పెట్టుకోకుండా అమ్మా. మీరు ఇప్పుడు వరకు ఎలా అయితే చదువు 10th క్లాస్ ఎలా అయితే మీరు చదివి పాస్ అయ్యారో సో ఇంటర్మీడియట్ కూడా అంతేనండి. సో 10th కన్నా మీకు ఇంటర్మీడియట్ అనేది ఈజీగా ఉంటుందండి. సిలబస్ అది మనకి తక్కువ ఉంటుందండి. సో కాబట్టి మీరు 10th అయితే మీరు చదువుకుని పరీక్షలు రాసి ఇలా పాస్ అయ్యారు, ఇక ఇంటర్మీడియట్ కూడా అంతేనండి. అందుకని ఏమి మీరు భయపడాల్సినటువంటి విషయం ఏమి ఉండదండి. సో కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే నా పేరు వెంకటేశ్వర స్వామి. సో నేను కామర్స్ చెప్తానమ్మా. కామర్స్ లెక్చరర్ ఇన్ కామర్స్. ఓకేనా. కాబట్టి నేను కామర్స్ సబ్జెక్ట్ మీకు చెప్పడం జరుగుతుందండి. సో సివిక్స్ సబ్జెక్ట్ కూడా మీకు అందరికీ అన్ని సబ్జెక్ట్కి సార్లు ఉన్నారండి మనకి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, సివిక్స్, ఎకనామిక్స్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కామర్స్ సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తానండి. ఏమా కామర్స్. కాబట్టి కామర్స్ అనేది మనకి వన్ ఆఫ్ ది పేపర్ అండి మనకి సిఈసిలో. కామర్స్ అంటే వాణిజ్య శాస్త్రం. కామర్స్ వాణిజ్య శాస్త్రం. ఓకేనమ్మా. సో కామర్స్ వాణిజ్య శాస్త్రం మనకి కామర్స్ పేపర్ అనేది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి 100 మార్క్స్ ఉంటుందమ్మా. కామర్స్ అనేది మనకి 100 మార్క్స్ పేపరు. ఇందులో మనకి థియరీ అండ్ అకౌంటింగ్ ఉంటుంది. అంటే కామర్స్ అనేది మనకి 2 భాగాలుగా ఉంటుంది. సో ఒకటేమో మనకి 50 మార్కులకేమో థియరీ పార్ట్ ఉంటుందండి, 50 మార్కులకేమో మనకి అకౌంటెన్సీ ఉంటుంది, గణక శాస్త్రం అంటారు. అంటే మనకి కామర్స్ అనేది 2 భాగాలుగా ఉంటుందండి. 100 మార్క్స్ మనకి చూడండి. కామర్స్ మనకి 100 మార్క్స్ పేపర్ అండి. 100 మార్క్స్ పేపరు. 100 మార్క్స్కి మనకి మళ్ళీ 50 మార్క్స్ ఏమో థియరీ, 50 మార్క్స్ ఏమో 50 మార్క్స్ మనకి థియరీ ఉంటుందండి, 50 మార్క్స్ ఏమో మనం అకౌంటింగ్ ఉంటుందండి. ఓకేనా. 50 మార్క్స్ 100 మార్క్స్ 100 మార్కులు అండి కామర్స్ పేపర్ మనకి. ఈ 100 మార్కుల్లో 50 మార్కులు థియరీ అండి. థియరీ అండి. సో 50 మార్కులేమో 50 మార్క్స్ మనకి థియరీ ఉంటుందండి. 50 మార్క్స్ ఏమో అకౌంటింగ్ ఉంటుందండి. ఓకేనమ్మా. 50 మార్కులకి మనకి థియరీ ఉంటుంది, 50 మార్కులకి ఏమో మనకి అకౌంటింగ్ ఉంటుందండి. అకౌంటింగ్ అంటే మనకి గణిత శాస్త్రం అంటారు. అంటే వాణిజ్య శాస్త్రంలో మనకి ఒక భాగం ఏంటంటే వాణిజ్యానికి సంబంధించిన
లెక్కలు రాసేటటువంటి అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి లెక్కల్ని రాసేటటువంటి శాస్త్రాన్ని మనకి ఏమంటారండి గణక శాస్త్రం, అకౌంటింగ్ అంటారు. గణక శాస్త్రం. గణక శాస్త్రం ఓకేనా. అంటే మనకి థియరీ అనేది అంటే థియరీ పార్ట్ అంటే మనకి ఏమండి. సో సెకండ్ పార్ట్ ఏమో మనకి 50 మార్క్స్ అకౌంటింగ్ గణక శాస్త్రం అంటారు. అంటే ఈ వాణిజ్యానికి సంబంధించిన అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి లెక్కలు రాసడానికి మనం రూపొందించినటువంటి శాస్త్రం అయితే సిస్టమేటిక్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం అకౌంటింగ్ అంటారు. అంటే వాణిజ్యానికి సంబంధించిన, వాణిజ్యం అంటే ఏంటండి వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలన్నింటి మొత్తాన్ని మనం వాణిజ్యం అంటారు. ఓకేనా. సో ఈ వ్యాపారానికి వాణిజ్యానికి సంబంధించినటువంటి లెక్కలు రాసేటటువంటి విభాగం ఏదైతే ఉందో దాన్ని మనం అకౌంటింగ్ అంటారు. ఓకేనా, గణక శాస్త్రం అంటారు. ఓకేనా. అంటే గణక శాస్త్రం అనేది కామర్స్లో మనకి వన్ ఆఫ్ ది పార్ట్ అంటే ఒక భాగం. ఓకేనా. గణక శాస్త్రం అంటే కామర్స్ మనకి 2 భాగాలు ఉంటుందండి. అంటే వాణిజ్యానికి వ్యాపారానికి సంబంధించినటువంటి థియరీ, సో అలాగే వ్యాపారానికి బిజినెస్కి సంబంధించినటువంటి అకౌంట్స్ లెక్కలు రాసేటటువంటి విధానం 2 భాగాలుగా ఉంటుంది. ఓకేనా. అంటే వాణిజ్యం కామర్స్ మీన్స్ మనకి వ్యాపారానికి సంబంధించినట్టు, వాణిజ్యం అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వర్తకం ప్లస్ వర్తక కార్యకలాపాలు అంటారు. ఓకేనా, వర్తక సదుపాయాలు అంటారు. అంటే వాణిజ్యం ఈక్వల్ టు ఇంకొక విషయం కామర్స్ అంటే మనకి కామర్స్ ఈక్వల్ టు ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. ఎయిడ్స్ టు ట్రేడ్. కామర్స్ ఈక్వల్ టు ట్రేడ్ అండ్ ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. వాణిజ్యం ఈక్వల్ టు వాణిజ్యం వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు అంటారు. వాణిజ్యం ఈక్వల్ టు వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు అంటే కామర్స్ ఈక్వల్ టు ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఓకేనా. కాబట్టి వాణిజ్య శాస్త్రం, వాణిజ్యం అంటే వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు అండి. వర్తకం అంటే ట్రేడ్ మీన్స్ సెల్లింగ్ అండ్ బయింగ్. ఓకేనా. కొనుగోలు అమ్మకాల ప్రక్రియ, వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియను వర్తకం అంటారు. ఓకేనా. అంటే ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా. అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం వర్తకం అంటారు. అంటే వస్తువుల్ని కొనడం అమ్మడం అనేది కార్యకలాపాలు ఏముంది దాన్ని వర్తకం అంటారు. సరే, వర్తక సదుపాయాలు అంటే ఈ కొనుగోలు అమ్మకాల ప్రక్రియ వర్తకానికి సహాయపడే వాటిలన్నింటినీ కూడా మనం వర్తక సదుపాయాలు అంటారు. అంటే వర్తకానికి ఏం సహాయపడతాయండి, మన వస్తు సేవల్ని తయారు చేసి మనం అమ్మకాలు చేయాలంటే దానికి మనం ట్రాన్స్పోర్టేషను, అలాగే బ్యాంకింగు, తర్వాత ఇన్సూరెన్సు, వ్యాపార ప్రకటన, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ కూడా ఆ వర్తకానికి అంటే కొనుగోలు అమ్మకాలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడేటువంటి సదుపాయాలండి. ఓకేనా. అంటే మనం వర్తకం అంటే మనం కొనుగోలు అమ్మకాలు చేయాలంటే వస్తువును తయారు చేసి, సో మనకి పెట్టుబడి కావాలంటే పెట్టుబడి ఎవరు ఇస్తారండి, బ్యాంకులు ఇస్తారు. అంటే బ్యాంకింగ్ అనేది వర్తక సదుపాయం అండి, వర్తకానికి సంబంధించిన వర్తక సదుపాయం అంటారు. ఓకేనా. అలాగే రవాణా, ట్రాన్స్పోర్టేషన్, తయారైన వస్తువులు వివిధ ప్రాంతాలకు మళ్లించడానికి మనకి ట్రాన్స్పోర్టేషన్ రవాణా అనేది అవసరం అవుతుందండి. కాబట్టి రవాణా అనేది మనకి వన్ ఆఫ్ ది వర్తక సదుపాయం అండి, ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. ఓకేనా. వర్తకానికి సంబంధించి వర్తకానికి సహాయపడేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్తక సదుపాయాలు అంటారు. ఈ మొత్తాన్ని మనం ఏమంటారండి, వాణిజ్యం అంటారు. ఓకేనా, వాణిజ్యం. సో కాబట్టి ఈ వాణిజ్య శాస్త్రం అనేది 2 భాగాలుగా ఉంటుందండి. అంటే వర్తక సదుపాయాలకు సంబంధించినటువంటి థియరీ అంత ఒక పార్ట్ అండి. సో ఈ వర్తకానికి సంబంధించినటువంటి లెక్కలు రాసేటటువంటిది ఒక భాగం అండి.
ఓకేనా. అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి థియరీ అంతా కూడా వ్యాపారం అంటే ఏంటి, వ్యాపార లక్షణాలు ఏంటి, వ్యాపారం ఎన్ని రకాలు, ఇలా వ్యాపారానికి సంబంధించినటువంటి థియరీ అనేది ఒక పార్ట్. సో అలాగే వ్యాపారానికి బిజినెస్కి సంబంధించినటువంటి లెక్కలు రాసేటటువంటి ఒక భాగం. ఓకేనా. కాబట్టి మనకి వాణిజ్యం అనేది, కామర్స్ అనేది 2 భాగాలు ఉంటుందండి. ఈ వాణిజ్యానికి సంబంధించిన థియరీ ఒక పార్ట్, సో అకౌంటింగ్ అనేది ఇంకొక పార్ట్ అండి. ఓకేనా. సో ఇలా మనకి 100 మార్కుల పేపర్ ఉంటుందండి కామర్స్. 100 మార్కులకి మనకి సో 50 మార్క్స్ మనకి థియరీ అండి, 50 మార్క్స్ అకౌంటింగ్ ఉంటుంది. సో మరి 50 మార్క్స్ ఎలా ఉంటుందంటే 5 2 మార్క్స్ ఇస్తాడండి. 5 × 2 10 మార్క్స్ అండి. 5 2 మార్క్స్ క్వశ్చన్ రాయాలండి. మొత్తం 8 ఇస్తాడండి, 5 రాయాలి. అంటే చాయిస్ ఉంటుందండి మనకి. టోటల్గా మనకి 8 ఇస్తాడండి. 8లో మనం ఎంత రాయాలి, 5 రాయాలి. 5 × 2 10 మార్క్స్. అలాగే మనకి 5 మార్క్స్ 6 ఇస్తాడండి, 6. మనం రాయవలసిన 4 అండి. 4 × 5 దట్ ఈక్వల్ టు 20 మార్క్స్ అండి. సారీ, 20 మార్క్స్ అండి. మార్క్స్ 4 కదండి. సారీ అమ్మా, ఇక్కడ మనకి మార్క్స్ 3 బదులు 30. మార్కులు కదా, 50 మార్క్స్. ఏమా కాబట్టి మనకి 4 మార్క్స్ మనకి 4 ఇస్తాడమ్మా, 2 రాయాలి. సో కాబట్టి 4 ఇస్తాడు మనకి, రాయాల్సిన 2 × 5 ఎంత 10 మార్క్స్. మనకి 5 మార్క్స్ 4 ఇస్తాడు, 2 రాయాలి, 10 మార్క్స్. ఇక 10 మార్క్స్కి వచ్చేసరికి మనకి ఏఆర్బి చాయిస్ ఇస్తాడమ్మా. ఏఆర్బి చాయిస్ ఇస్తాడు మనకి. 3 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ అంటే ఏఆర్బి చాయిస్. 6 క్వశ్చన్స్ మనకి మనం రాయాల్సినవి 3 అమ్మా. 3 × 10 మార్కులు దట్ ఈక్వల్ టు 30 మార్క్స్. కాబట్టి మనకి 50 మార్క్స్ ఇలా ఉంటుంది థియరీ. ఓకేనా. థియరీ మనకి 50 మార్క్స్. 50 మార్క్స్ మనకి ఇది ఓవరాల్ చాయిస్. 8 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇందులో నుంచి మనం 5 రాయాలి. 5 × 10 మార్కులు. ఇక్కడ 5 మార్క్స్ మనకి 4 ఇస్తాడమ్మా. 4 నుంచి మనం 2 రాయాలి. 2 5 ఎంత 10 మార్కులు. ఇక ఎస్ఐకి వచ్చేసరికి 10 మార్కుల క్వశ్చన్లు ఒక మనకి 6 ఇస్తాడు. ఇది ఓవరాల్ చాయిస్ కాదండి, ఏఆర్బి చాయిస్. అంటే 1 ARB రాయాలండి. ARB అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ 3 క్వశ్చన్లు ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏఆర్బి చాయిస్ కాబట్టి ఏంది, ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏ అయినా రాసుకోవచ్చు, బి అయినా రాసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ అలాగే ఏఆర్బి, థర్డ్ క్వశ్చన్ ఏఆర్బి ఇస్తాడు. అంటే 6 క్వశ్చన్స్ ఇస్తాడు ఏఆర్బి చాయిస్. మనం రావాల్సిన 3 × 10 30 మార్కులు, మనకి 50 మార్కులు థియరీ. ఇక అకౌంట్స్కి వచ్చేసరికి మనకి అకౌంట్స్ వచ్చే 50 మార్కులు కూడా మనకి 2 మార్క్స్ 8 ఇస్తాడమ్మా. 2 మార్క్స్ 8 ఇస్తాడు. మనం రాయాల్సినవి 5 అమ్మా. 5 × 2 10 మార్కులు ఇది కూడా. అలాగే 5 మార్క్స్ మనకి 4 ఇస్తాడమ్మా. 2 రాయాలి. 4 ఇస్తాడు, 2 రాయాలి. 2 × 5 10 మార్కులు. 2 × 5 10 మార్కులు ఇస్తాడమ్మా. నెక్స్ట్ మనకి 10 మార్క్స్ ప్రాబ్లం ఒకటి ఇస్తాడండి. ఓకేనా. 10 మార్క్స్ అంటే ఇక్కడ మనకి 2 మార్క్స్ 8 ఇస్తాడు, 2 రాయాలి. 5 రాయాలి. 5 × 10. అలాగే 5 మార్క్స్ మనకి ప్రాబ్లమ్స్ 4 ఇస్తాడు. 2 ప్రాబ్లమ్స్ మనం ఆన్సర్ చేయాలి. 2 × 5 ఎంతండి 10 మార్క్స్. అలాగే మనకి 10 మార్క్స్ ఏఆర్బి చాయిస్ అండి. ఒకడేమో మనకి 2 ఇస్తాడండి ఏఆర్బి చాయిస్. ఒకటి రాయాలి. 1 × 10 మార్క్స్ అంటే 10 మార్క్స్ ప్రాబ్లం ఒకటండి. అంటే దీనికి చాయిస్ ఉంటుందండి. మనకి 10 మార్క్స్ ప్రాబ్లం మనకి చాయిస్ ఉంటుంది 2 ఏఆర్బి చాయిస్. రెండిట్లో ఏదో ఒకటి రాస్తాం కాబట్టి 10 మార్క్స్. అలాగే 20 మార్క్స్ అమౌంట్ ఇస్తాడమ్మా. 20 మార్క్స్ అంటే దీనికి చాయిస్ ఉంటుందండి. మనం 20 మార్క్స్ అమౌంట్ ఇస్తాడు, అది మనం చేయాల్సి ఉంటుంది.
కాబట్టి 1 into 20 that equal to 20 marks. 1 into 20 20 marks. ఇలా 50 marks మనకి అకౌంటింగ్ పేపర్ ఉంటుందండి. ఏమా అకౌంటింగ్ పేపర్ మనకి 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? ఇదే అమ్మ మనకి చాయిస్. ఇది మనకి చాయిస్. అదే పేపరు మనకి మోడల్. ముందు మనకి కామర్స్ అనేది 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్ కూడా 50 మార్కులు థియరీ పార్ట్ అండి, 50 మార్కులు ఏమో అకౌంటింగ్స్ పార్ట్ ఉంటుంది. ఈ 50 మార్కులు కూడా థియరీ మనకి 5 మార్కులు, 2 మార్కులు ఏమో 5, సో ఆ 5 మార్క్స్ 2, 3 ఏమో 10 మార్క్స్ రాయాలి. ఇది థియరీ ప్యాటర్న్. ఓకేనా? థియరీ పేపర్ మనకి ఇలా ఉంటాయి క్వశ్చన్లు. ఎస్ఏ క్వశ్చన్లు 3 రాయాలి, 6 ఇస్తాడండి 3 రాయాలి, 50 చాయిస్. 4 ఏమో 5 మార్క్స్ ఇస్తాడండి 2 రాయాలి, 2 5 10. 2 మార్క్స్ ఏమో 8 ఇస్తాడు, 5 రాయాలి, 10 మార్కులు. ఇది మనకి థియరీ. సో అకౌంట్స్కి వచ్చేసరికి సో 2 మార్క్స్ ఏమో 5 రాయాలండి, 8 ఇస్తాడు. అలాగే 4 మార్క్స్ ఏమో 4 ఇస్తాడు, 5 మార్క్స్ 4 ఇస్తాడు, 2 రాయాలి, 2 5 10. ఏఆర్బి చాయిస్ 10 మార్క్స్, 2 లెక్కలు ఇస్తాడండి మనకి 10 మార్క్స్. అందులో ఒకటి చేయాలండి, 1 into 10 మనకి. సో 10 అంటే దీనికి 10 మార్క్స్ చాయిస్ ఉంటుందండి, దీనికి చాయిస్, దీనికి చాయిస్. కానీ 20 మార్క్స్ చాయిస్ ఉండదండి, ఓన్లీ 1 ప్రాబ్లం ఇస్తాడు, 1 ప్రాబ్లం మనం చేయాల్సి ఉంటుంది. ఇదమ్మా కామర్స్కి సంబంధించినటువంటి పేపర్ మోడల్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. థియరీ అకౌంటింగ్ పార్ట్ 2 పార్ట్లు కింద ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ లేదా పార్ట్ 1, పార్ట్ 2 అంటారు. ఓకేనా? పార్ట్ 1 50 మార్క్స్ ఉంటుంది, పార్ట్ 2 అనేది 50 మార్క్స్ ఉంటుంది. సో 50 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయండి? ఇలా 2 మార్క్స్, 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్. ఇది 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్, 20 మార్క్స్ కింద ఉంటుంది. ఏమా? సో నెక్స్ట్ క్లాస్లో మనకి సో కామర్స్కి సంబంధించినటువంటి సిలబస్ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దామండి.